అనదర్ బ్రేకింగ్ న్యూస్. విజయవాడలోని స్వరాజ్ మైదానాన్ని చైనా సంస్థతో కొత్త లుక్ వచ్చేలా డిజైన్లు రూపొందిస్తున్న ఏపీ సర్కార్. అలాగే జిఐసిసి అనే సంస్థ డిజైన్లకు ఆమోదం తెలిపారు చంద్రబాబు. స్వరాజ్ మైదానంలోని ప్రభుత్వ భవనాలను తొలగించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. సురేష్ కొంతకాలంగా విజయవాడ నగర నడిపొడ్డున ఉన్న స్వరాజ్య మైదాన్ రైతు బజార్ను తొలగించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఇక్కడున్న రైతు బజారు దాదాపుగా 325 షాపులు ఉన్నాయి. 25 షాపులను కూడా ఆ 325 షాపుల్ని నగరంలోని అలంకార్ థియేటర్ సమీపంలోకి మార్చాలని చెప్పి అధికారులు భావిస్తున్నప్పటికీ దానికి విపక్షాలన్నీ కూడా వ్యతిరేకించాయి. అదేవిధంగా ప్రజా సంఘాలు, కొంతమంది వినియోగదారులు కూడా తమకు అది దూరం అవుతుంది, ఈ నగరం నడిపొడ్డున ఉంది, అందరికి అందుబాటులో ఉంది కాబట్టి ఇది మార్చొద్దని అక్కడి నుంచి కూడా విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అక్కడ విజయవాడ స్కేర్ సిటీ పేరుతో ఒక కట్టడాన్ని నిర్మించాలి. అదేవిధంగా విజయవాడ సిటీలో ఉన్న నగరవాసులంతా కూడా సేద తీరడానికి ఒక మంచి పార్క్ ని హైదరాబాద్ లో కేవీఆర్ పార్క్ లాంటి తరహాలో పార్క్ ని కట్టాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి చైనా కంపెనీలతో భేటీ అయిన చంద్రబాబు ఈ రోజు చైనా కంపెనీ జిఐసిసి ఇచ్చిన డిజైన్ మొత్తానికి ఆమోద ముద్ర వేశారు. అదేవిధంగా ఇప్పటికే చుట్టూ కూడా ఒక ప్రహరీ ప్లాస్టిక్ పరదల్లో కట్టేశారు. ఇక లోపల ఇరిగేషన్ కి సంబంధించిన కొన్ని భవనాలు ఉన్నాయి. అదేవిధంగా రైతు బజార్ కి సంబంధించిన షాపులన్నీ ఉన్నాయి. వీటిని కూడా దశల వారీగా తరలించేసి వీలైనంత త్వరగా అక్కడ ఒక పెద్ద పార్క్ కట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి నివాసంలో ఒక భేటీ జరిగింది. దానికి విజయవాడకి సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్, అదేవిధంగా కార్పొరేషన్ అధికారులంతా కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత సీఎం చంద్రబాబు దీనికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. సురేష్, మధు, స్వరాజ్ మైదానంలో రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రైతు బజార్ను అక్కడ స్థాపించడం జరిగింది. దానికి సంబంధించిన మనం ఈ మధ్యకాలంలో న్యూస్లు కూడా చూసాం. స్వరాజ్ మైదాన్ కనుక ఈ హైదరాబాద్ కేబీఆర్ పార్క్ తరహాలో గనక అభివృద్ధి చేసే లెక్కైతే గనక ముందు రైతు బజార్ని తరలించాలన్న ఆలోచన ఉన్నట్లుగా కొంత సమాచారం ఉంది. దానికి అక్కడున్న రైతులు, అక్కడున్న వ్యాపారస్తులు కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయం మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా? సురేష్, మీరు అన్నట్టు ఇక్కడ ఇది ఉమ్మడి రాష్ట్రంలోనే ఫస్ట్ గా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. దాదాపు 18 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రైతు బజార్ నడుస్తుంది. ఇక్కడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కూడా ఇక్కడి నుంచే కూరగాయలు కొనుక్కుని వెళ్తారు. దాదాపు 325 స్టాల్స్ తో 325 మంది రైతులు ఇక్కడ నుంచి కూడా తమ పండించిన పంటని ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆందోళన జరుగుతోంది. వారు కూడా రైతులంతా కూడా ఇక్కడ నుంచి తరలిస్తే ఇప్పుడున్న బిజినెస్ జరగదు. ఎందుకంటే అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత సక్సెస్ అయిన రైతు బజార్ ఇది. ఇటువంటి సక్సెస్ అయిన రైతు బజార్ని తొలగించడం సరికాదు. అభివృద్ధి పేరుతో దీన్ని వేరే చోటికి తరలించాలని కూడా ఇది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అతి సమీపంలో ఉందనే దీన్ని తొలగిస్తున్నారు. ఇది సరికాదని చెప్పి వారంతా కూడా వాదిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి వాదన మాత్రం మరోలా ఉంది. ఆయన నిన్న కూడా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఒక విజయవాడ సిటీకి మంచి వినోద కేంద్రం కావాలి, అదేవిధంగా ఆహ్లాదం కావాలి. కాబట్టి అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలాగా దీన్ని నిర్మిస్తాం. ఇది ప్రజల ప్రయోజనాల కోసమే తప్ప తమ ప్రయోజనాల కోసం కాదు, ఇది స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మీటింగ్ పెట్టుకుని నన్ను ఆమోదించడం చూస్తుంటే ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత వ్యతిరేకత వచ్చినా దీన్ని మాత్రం అక్కడ విజయవాడ స్పేస్ సిటీ అనేది తాము ముందు అనుకునే విధంగా కట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు దానికి ఆమోద ముద్ర కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు ఫర్ జాయినింగ్.